స్తోత్రం స్తుతిరాజనకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుతరసుతున స్తోత్రము చేయుదము స్తోత్రము స్తోత్రము స్తుతిరాజనకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుతరసుతున స్తోత్రము చేయుదము నిత్యమైన యతి కృపతో మనలను సొత్తు చేసుకొనినా నిత్యానందము నిత్యదాసునకు నిత్య స్తోత్రము చేయుదము స్తోత్రము స్తోత్రం స్తుతిరాజనకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము సాచిన వారిలో సాచిన మనలను సాసరితుని పాదమోపట్టుకొని మోసటించుకొందుము స్తోత్రము స్తోత్రం స్తుతిరాజనకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము విలువనని సిలువరక్తము కలువరిపైని సిలువ పెట్టితే లేచిన త్రయమున వదనగొన్నవాని స్తోత్రము స్తోత్రం స్తుతిరాజనకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము ఏమని చెప్పదు యేసు ప్రేమ మనములదలపోయా సమాజము తమని ప్రభువాసును స్తోత్రము చేయుదము స్తోత్రము స్తోత్రం స్తుతిరాజనకు స్తోత్రము చేయుదము సుకృతమసగిన సుతరసుతునకు స్తోత్రము చేయుదము ఎప్పుడు నేప్పుడు ఏకనేపటికి ఇది మనను తపన చెప్పుచు మోపుచునందుము మన ప్రభు సన్నిధిని స్తోత్రము
మమ్ములను స్వస్థపరచడానికి మీ శరీరమును అప్పగించినటువంటి మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవా, నీ శరీరమునకు సాదృశ్యముగా నలగొట్టబడి మాంసము ముద్దగా మార్చబడిన నీ దేహమునకు మారుగా ప్రభువా ఈ రొట్టెని మేము జ్ఞాపకము చేసుకుంటుండగా ఈ పాత్రను దీవించండి. జ్ఞాపకం చేసుకుంటున్న మేమందరము కూడా ప్రభువా మా కొరికే మీ శరీరం ఈ విధంగా నలగొట్టబడి దేవా మాంసము ముద్దగా మార్చబడిందని మా దోషముల బట్టి ప్రభువా ఎల్లప్పుడూ ప్రభువా మీరు మా కొరకు చేసిన త్యాగమును జ్ఞాపకము చేసుకుంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగిన భావముతో కృతజ్ఞత కలిగిన మనస్సుతో ప్రభువా నీ కొరకు జీవించే భాగ్యం మాకందరికి అనుగ్రహించి దేవా మీరే మహిమ పొందమని మా కొరకు కల్వరిలో నలగొట్టబడిన క్రీస్తు నామములో మమ్ములను ఈ పాత్రను కూడా మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ యొక్క రక్షణ భాగ్యం తండ్రి పొందుకునే అవకాశం కల్పించండి. కానీ ఆ నుంచి పరలోకరాజ్యం చేరాలని తండ్రి ఏసయ్య కావలసిన తండ్రి రక్షణ తండ్రి పొందుకుని వాళ్ళ దైవంలో తండ్రి ఫలించే కొమ్మలు ఉండడానికి కృపను చూపించండి. అయ్యే పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి ఎవరు అనిపరచబడడానికి పొందడానికి స్తోత్రం. చేసిన పాటలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే తండ్రి ఏ తండ్రి కోరికలతో తండ్రి ఏ ఇబ్బందులతో తండ్రి మీ సన్నిధిలో ప్రవేశించి ఆయన సన్నిధికి ఇవ్వాలని ఆశతో తండ్రి ఈ సన్నిధికి ఇష్టం వారందరినీ మీరు దీవించి అర్థంగా ఆశీర్వదించి వారి కుటుంబంలో తండ్రి వేసే మీరు దేవుడితో తండ్రి నింపి మనం అడుగుతున్నాం. ఇక్కడ జరగబడిన కార్యక్రమం అంతా మీకు మహిమార్థంగా జరిపించుకోమని నారకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రార్థించుకుని ప్రతిపడుకున్నాం. నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి ఆరోగ్యపోము. నీకు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోని దిగువారి వలె అగుదును. భక్తిహీనులను పాపము చేయు వారిని నేను లాగివేయనట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వాళ్ళతో సమాధానంగా మాట్లాడుతారు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యాలను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలన చేయును. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఇచ్చిన కనుక నాకు సహాయం కలిగేది. కావున నా హృదయం ప్రదర్శించుచున్నది, కీర్తనలతో నేను ఆయన స్తుతించుచున్నాను. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యాన్ని ఆశీర్వదింపుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకున్నాడు. మనము శుక్రవారం ప్రార్థన గురించి పెడుతున్నాం. నిరంతరి ప్రార్థన ఫలితమే దేశన సంఘం అభివృద్ధి చెందడానికి కారణం. లేకపోతే సంఘం అభివృద్ధి చెందలేదు. నేను ప్రయాసపడినా, ఎవరికైనా ప్రయాసపడినా, లేకపోతే పెద్దలు పరిసరాలను ప్రయాసపడినా జరగదు. కానీ ప్రార్థన అనేటువంటి ఆపుదల మనకు ఉన్నప్పుడు సంఘము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఆ రీతిగా ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నందుకు ప్రభువుని స్తుతిస్తున్నాను. కాబట్టి వీటిలో ఉన్నటువంటి మీ పిల్లల్ని కానివ్వండి, పెద్దవారిని కానీ ప్రోత్సహించండి. ప్రభు కొరకు ఒక నమ్మకమైన పాత్రగా వారు జీవించాలన్న వారి కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు.
మంచిదండి ప్రియమైన దేవుని పిల్లరా. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ప్రేమను బట్టి దేవుడు మన కృప ద్వారా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ ఇచ్చారు. అందరి బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు ఆలకించడానికి శ్రద్ధ కలిగి ఈ దినాన్ని ఏ మాట దేవుడు మాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తున్నటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ అదేవిధంగా ఆ మనసుతో కూర్చున్నటువంటి మీ అందరికి కూడా ప్రభు యేసుక్రీస్తునామములో నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. మంచిదండి ప్రియమైన దేవుని పిల్లలారా. యేసు ప్రభు వారి యొక్క జననం, యేసు ప్రభు వారు ఈ లోకానికి రావాలి అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడిందండి. యేసు ప్రభు వారి లోకానికి రాకముందే ఆయన ఈ లోకానికి ఎలాగో వస్తాడు, ఎలాగో ఆయన జీవిస్తాడు, ఎలాగో ఆయన మాట్లాడతాడు, ఆయన మాటల ద్వారా ఏం జరుగుతాయి, ఆయన మాటల ద్వారా దేవాది దేవుడు పరలోకపు తండ్రి ఎటువంటి కార్యాలు జరిగిస్తాడు, ఆయన అంతేకాదు ఆయన మానవులందరి కొరకు ఏ విధంగా ప్రాణం కల్పిస్తారు, ఇవన్నీ కూడా ప్రవచనాలండి. ప్రవచనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మానవాళిని ఎంత ప్రేమించాడంటే ఆయన వెనకట్టలేని ప్రేమతో మనల్ని ప్రేమించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైనా సరే ఆ ప్రేమను మనం గుర్తించాలి. దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఎంత ప్రేమించాడు అన్నది మనం గుర్తించగలిగితే ప్రియమైన దేవుని పిల్లల ఆ ప్రేమను మనం గుర్తించినప్పుడు నిజంగా ఆ దేవుని కంటే ఏది ఎక్కువగా మనం ప్రేమించమని ఈ లోకంలో ఈరోజు చాలా మంది దేవుణ్ణి ప్రేమించలేక, దేవుని సన్నిధిని ప్రేమించలేక, దేవుని యొక్క సహవాసంలో జీవించలేక తొట్టిల్లిపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం అండి. దేవుడు నిన్ను అనాది కాలం నుండి జాగ్రత్తగా గమనించాలి. అనాది కాలం నుండి దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు అన్నదే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎంతగా మనం ప్రేమించి మనము పాపము అనేటువంటి దాస్యంలో నుండి, పాపము కట్లలో నుండి, లేకపోతే చీకటి సంబంధమైనటువంటి జీవితంలో నుండి మనం విడిపించడానికి, చీకటి బ్రతుకులో నుండి, అసహ్యకరమైన బ్రతుకులో నుండి, మనుషులు అసహించుకునేటువంటి బ్రతుకులో నుండి మనం విడిపించడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఆయన ఎంత ప్రణాళిక చేస్తాడన్న విషయాన్ని మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దానిలో కూడా ఆయన ప్రేమ కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యేసు ప్రభు వారి యొక్క రూపంలో తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి రావడానికి ముందుగా ఆయన ఎలా వస్తాడో అది ప్రవచించబడిందని, ప్రవచనం అని. దేవుని దేవుని పిల్ల మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభు వారి పుస్తకం మునిపే యెషయా భక్తుడు 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ప్రవచించారు. ఏమని జ్ఞాపకం చేశారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తయు, అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు ఆ మాట మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఆయన పుట్టుకకు మునిపే ఆయన ఎలా కొడతాడో ఒక ప్రవచనం చెప్పబడింది. ప్రవచనాలు చాలా చెప్పబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలు ఆయన పుట్టిన తర్వాత మానవుల కొరకు ఎటువంటి కార్యాలు చేస్తాడో అవి కూడా ప్రవచనాలేండి. ప్రవచనాలే. ఆయన నడిచినటువంటి నడవడిక అంతా కూడా ప్రవచనమే. ప్రవచనం లేకుండా ఏది కూడా ఆయన చేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలు గమనించాలి. అందుకే అనేక సందర్భాల్లో దేవుని వాక్యంలో ఆయన మాట్లాడి తెలుసా? ప్రవచనము నెరవేర్చబడను అని మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రవచనము నెరవేర్చబడాలని ఆయన పుట్టుక నుండి ఆయన మరణించి తిరిగి లేచే వరకు కూడా ప్రతిదీ ప్రియమైన దేవుని పిల్లలు ఎవిడెన్స్
అంటే ముందుగానే ఆధారాలతో దేవుడి లోకానికి దిగి వచ్చాడు. ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్మావో విశ్వసించావో ఆయన బిడ్డగా జీవిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నమ్మకమైన జీవితాన్ని కనుగొంటావో నాకు తెలియదు, కానీ ప్రేమ దేవుని పిల్లల నీ కొరకు మాత్రము ఆయన ఒక ప్రణాళిక ప్రకారంగా నిన్ను లేవనెత్తాడు, రక్షించుకున్నాడు. నీ కొరకు తన ప్రాణాన్ని దాగవచ్చాడు, నీ కొరకు ఆయన లోకానికి దిగి వచ్చాడు, నీ కొరకే ఆయన మాట్లాడాడు. ప్రేమ దేవుని పిల్లల ఈ సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పుట్టుక ఒక ప్రవచనం, ఆయన నడవడిక ఒక ప్రవచనం. ప్రేమ దేవుని పిల్లల ఆయన నడిచేటువంటి విధానం, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ప్రవచనాలే. మీకు అందరికీ తెలుసండి, యెషయా రాసిన గ్రంథంలోనే చక్కటి మాట ఉంటుంది. మత్తయి రాసిన సువార్త కూడా ప్రభువు మాటలు జ్ఞాపకం చేస్తారు. అయితే నేను యెషయా రాసిన గ్రంథంలో మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆయన నడిచిన నడవడిక పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన అద్భుతమైనటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆ స్థలంలో మనకు జ్ఞాపకం చేయబడతాయి. దేవుని యొక్క ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఎంత అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశారంటే యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క నడిచినటువంటి నడవడిక ద్వారా, ఆయన మాట్లాడిన మాటల ద్వారా మనుషులకు ఏం కలిగిందంటే వెలుగు కలిగింది. ఆయన ముందుగానే ఇలాగ నడుస్తాడు అని, వెలుగు కనుక జీవిస్తాడు అని ముందుగానే ప్రవచించబడింది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే నేను చెప్తున్నా, ప్రతిదీ ఎవిడెన్స్ అండి, ప్రతిదీ సాక్ష్యమే. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే దేవుడు కూడా మనకు ఒక సాక్ష్యాన్ని పలకబోతున్నాడట. మనం పర్వత రాజ్యం వెళ్ళిన తర్వాత తీర్పు తీర్చిన సమయంలో అక్కడ ఒక సాక్ష్యం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నేను ప్రవచనం ప్రకారంగా వచ్చాను, సాక్ష్యం ముందు పెట్టుకొని నేను అన్ని చేస్తాను నీకోసం, నీకు అన్ని చెప్పాను, కానీ నువ్వు ఎలా నడుచుకున్నావని ఆ దినాన్ని దేవుడు అడుగుతాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకని మనం ప్రతి దాన్ని జాగ్రత్తగా గమనించాలి. అంతేకాదు మన జీవితాన్ని కూడా జాగ్రత్తగా ప్రభుకు అప్పగించుకొని నమ్మకమైన వారిగా జీవించాలని కూడా మనం సిద్ధపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లల, ఆయన నడవడి కూడా ప్రవచనం. అంతేకాదండి, ఆయన ఏ ప్రాంతాలకు వెళ్తాడో ఆ ప్రాంతాలన్నిటినీ కూడా దేవుడు ముందుగానే ఏం చేశాడంటే ప్రవచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత అద్భుతమైన విషయం. ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలో తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే ఒక డిజైన్ చేశాడు. డిజైన్ చేసి ఈ ప్రాంతాల్లో వాక్యాన్ని బోధించాలని యేసు ప్రభువారి కంటే ముందుగానే ప్రవచింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయాలు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు, అంత చక్కగా దేవుడు డిజైన్ చేసి అనాది కాలం నుండి దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా, ప్రియమైన దేవుని పిల్లలు, మనందరినీ రక్షించడానికి ఆయన ఒక ప్రణాళికను సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన నడిచేటువంటి విధానం అంతా కూడా, ఆయన ఏ ప్రాంతాలకు సువార్త చేయాలి, ఏ ప్రాంతాల్లో దేవుని మాటలు ప్రకటించాలి, ఏ ప్రాంతాల్లో ఆయన కార్యాలు చేయాలి, ఇవన్నీ కూడా ఒక ప్రవచనం. ఎంత గొప్ప విషయం చూడండి. ప్రియమైన దేవుని, అంతేకాదండి, ఆయన యెరూషలేము పట్టణానికి గాలి వెళ్ళడం కూడా ఒక ప్రవచనమే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలు, యెరూషలేము పట్టణానికి ఆయన గాలి వెళ్ళడం కూడా ఒక ప్రవచనమే. ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఆయన గాలి మీద ఇలా వెళ్తాడు అని, ఇలా నడుస్తాడు అని ఒక ప్రవచనాన్ని దేవుడు ముందుగానే పరిశుద్ధ గ్రంథముల తన దాసుల ద్వారా ముందుగా ప్రకటించారు. ప్రియమైన దేవుడు, అందుకే చెప్తున్నా, నరకం ఉంది సత్యం, పరలోకం ఉంది సత్యం. ప్రియమైన దేవుని పిల్లలు, బుద్ధిహీనులుగా నడుచుకున్నా, అపవిత్రులుగా నడుచుకున్నా, వేషధారులుగా నడుచుకున్నా వారికి కూడా శిక్ష ఉంది సత్యం. ప్రియమైన దేవుడు, అందుకనే జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యానికి విరుద్ధంగా మనం నడవకూడదు. ప్రియమైన దేవుని పిల్లలు, ప్రతిదీ కూడా దేవుడు వివరణతో సహా దాన్ని రుజువుగా పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. చరిత్రలో కూడా అది కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, యెరూషలేము పట్టణానికి ఆయన ఏ విధంగా వెళ్తాడో అవన్నీ కూడా
ఆశపడుతున్నాం. చూడండి జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం. ప్రియమైన దేవుని పిల్లలారా, జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా చదవండి. మీరు జాగ్రత్తగా ఇందులో చాలా అద్భుతమైన విషయాలని దేవుడు దాచి ఉంచారు. జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తీసుకోండి. జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నుండి సియోను నివాసులారా ఏం చేయాలంట? బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది అనుకోవచ్చు, యెరూషలేము గురించే ప్రవచనం చెప్పాలి కదా, యెరూషలేము గురించే దేవుడు మాట్లాడాడు కదా, సియోను గురించే మాట్లాడాడు కదా, మనము యెరూషలేము పట్టణంలో లేవు కదా, మనకెందుకు ఈ ప్రవచనాలు అని చాలా మంది అనుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లలు, మీరు చదువుకునేటప్పుడు కాదు కానీ నేను చదువుకున్నప్పుడు నాకు చాలా డౌట్లేదు. ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నేను చాలా డౌట్లు నా దేవుని దగ్గరికి పెడతా ఉంటాను. అలా ఇది ఎవరి గురించి రాయబడిన ప్రవచనం? ఎవరి గురించి అండి? ఇశ్రాయేలు వాళ్ళ గురించి ప్రవచించబడిన ప్రవచనం. ఏమని జ్ఞాపకం చేస్తున్నారో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడండి? సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా బహుగా ఉల్లాసించండి. ఎవరికి ఈ రెండు ప్రవచనాలు కూడా? ఎవరికంటే ఇశ్రాయేలు దేశానికే. ప్రియమైన దేవుని పిల్ల వారితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు అని చూసినట్లయితే ఆయన అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడును దీనులై గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుకు ప్రవచనం ఇస్తున్న దేవుడు ఏమని చెప్తారో తెలుసా? సియోను ప్రజలారా నివాసులారా, యెరూషలేము నివాసులారా మీరందరూ ఏం చేస్తారు తెలుసా? ఉల్లాసించండి, సంతోషించండి. ఎందుకనంటే నేను అనాది కాలం నుండి ఒక రాజుని మీకు పంపుతానన్నాను, ఆ రాజు వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా వస్తున్నాడు రాజు? ఎలా వస్తున్నాడండి? ఎలా వస్తున్నాడంట? ఎలా వస్తున్నాడండి? గాడిద పిల్లలను ఎక్కి నీ యొద్దకు వచ్చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, వచ్చే రాజు ఎటువంటి వాడంటే గాడిద పిల్లలు ఎక్కువ వస్తున్నాడని చెప్పాడు ప్రవచనం అని. ఈ ప్రవచనం నెరవేరితే యేసు ప్రభువు వారు యెరూషలేము పట్టణానికి గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్తాం. ప్రియమైన దేవుని పిల్ల, అంతవరకు ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రవచనం అయిపోయింది. ప్రియమైన దేవుడు, కానీ అక్కడి నుంచే పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభించాడని అద్భుతమైన విషయాలు. ప్రియమైన దేవుని పిల్ల, అద్భుతమైన విషయాలు చదువుతాం కిందకి. ఎఫ్రాయిములో రథములు లేకుండా నేను చేసేదను, యెరూషలేములో రథములు లేకుండా చేసేదను, యుద్ధపు వీలు లేకుండా పోవును. చూడండి, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు దేవునికి మహిమ కలుగును గాక. అందరూ తప్పకుండా ప్రభువే, నీ రాజు నువ్వు ఎంతవరకు సంతోషిస్తున్నావు, నీ రాజుని నువ్వు ఎంతవరకు విమర్శిస్తున్నావు, కానీ నీ రాజు ఇక నుండి అన్యజనులకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట అది. నీ రాజు అన్యజనులకు ఎలా ఉంటాడంట? సమాధానకర్తగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు ఎంత అద్భుతమైన మాట్లాడారు. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అన్నారు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయము. అన్యజనులకి ఇంతవరకు ఎరగనటువంటి వారికి ఇంతవరకు నీవే రాజు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఒక సమాధానకర్త కావాలని లోకమంతా ఎదురు చూస్తుంది. లోకమంతా సమాధానం ఎక్కడ ఉంది? ప్రపంచమంతా సమాధానం ఎక్కడ ఉంది? రాజ్యాలే యోగప్రదేశం మొదలుకొని ఆ పూర్తి యాత్రల వరకు భయపడుతూ సమాధానం లేని పరిస్థితిలో ఉంది.
అటువంటి సమాధానం లేని ప్రాంతాలకు నీ రాజు ద్వారా నేను ఈ లోకానికి ఏం పంపుతున్నాను తెలుసా? సమాధానాన్ని పంపుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, రాజు వాడకమైంది, కానీ ప్రియమైన దేవుని పిల్లరా, ఆ రాజు వాళ్ళకి రాజే కాదు, ప్రపంచం అంతటికి ఏం ఇచ్చేవాడండి? సమాధానాన్ని కలిగించి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట చూడండి ప్రియమైన దేవుని. దేవుని యొక్క ప్రియ గమనించినట్లయితే ఇశ్రాయేలుకు రాజుగా ప్రవచించబడ్డారైన ప్రవచనం అది. దేవాది దేవుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే అనాది కాలంలో దేవుడు వాళ్ళు వాగ్దానం చేశాడు, ఒక రాజును పంపిస్తాను, ఆ రాజు బలవంతుడిగా ఉంటాడని చెప్పాడు. ఆ ప్రవచనం కోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుడు వస్తాడట, రాజుగా వస్తాడట, ఈ కష్టాల నుంచి మమ్మల్ని విడిపిస్తాడట, ఈ బాధలో విడిపిస్తాడట, ఈ రాజుల పరిపాలన నుంచి మమ్మల్ని విడిపిస్తాడట అని వాళ్ళు ఎదురు చూస్తా ఉన్న దినాలండి దీవిన దీవిని పిల్లలు. కానీ ప్రపంచం అంతా ఎలా ఉంది? దేనికోసం ఎదురు చూస్తుంది? సమాధానం కొరకు ఎదురు చూస్తుంది. దేవునికి నైపోతుంది కాక. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రపంచం అంతా కూడా దేనికోసం ఎదురు చూస్తుంటే సమాధానం కొరకు ఎదురు చూస్తుంది. సమాధానం లేదు ప్రపంచం అంతా దగ్గరే. ఏ దేశం చూసినా సమాధానం లేదు, ఏ ప్రజలు చూసినా సమాధానం లేదు, ఎక్కడ చూసినా సమాధానం లేదు ప్రియమైన దేవుని పిల్ల. కానీ ఈ రాజు, నీ రాజు ఇదిగో అన్య జనులందరికీ కూడా ఏమి ఇవ్వబోతున్నాడు? సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి ఏమైపోగలదు కాక. ప్రియమైన దేవుని పిల్ల, ఈ రోజున నేను ఒక ప్రశ్నని అడుగుతున్నాను. నీ ఇంట్లో సమాధానం ఉందా? నీ హృదయంలో సమాధానం ఉందా? ఈ రాజు అనేక సంవత్సరాల క్రితమే జన్మించాడు అని, అనేక సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడని, ఈ లోకంలో తన ప్రాణాన్ని దారిపోతాడని లోకమంతా సమాధానం ఎదుగుతూ ఆ రాజును వెంబడిస్తూ ఉంది. కానీ నీవు ఆ సమాధానం కలిగి జీవిస్తున్నావా? ఆ సమాధానం నీ జీవితంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఈ సమాధానం అనేది ఆ సమాధానము నువ్వు పొందుకున్నావా? నీ పిల్లలు పొందుకున్నారా? ప్రియమైన దేవుని పిల్లలు, ఈ రోజుల్లో అనేక మంది జీవితాలు సమాధానం లేకపోవడానికి కారణం తెలుసా? ఈ రాజు సమాధానం వారికి దొరకడం లేదు. ఎందుకనంటే ఈ రాజు దగ్గరికి వాళ్ళు రాలేదు, ఆయన వచ్చాడు లోకానికి, ఆయన దిగవచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎందుకు వచ్చారు అని అంటే మానవులందరికీ, అన్య జనులందరికీ కూడా ఏమి ఇవ్వాలనుకున్నారు? సమాధానాన్ని ఇవ్వాలనుకున్నారు. సమాధానం కొరకు లోకం ఎదుగుతూ ఉంది. సమాధానం లేదండి, సమాధానం లేదు. ఈయన కలిగిన వారికి ఏముంటుందంటే సమాధానము. ఈయన కలిగిన వారికి ఈ రోజు నీ పట్టుకోలేని నీకు సమాధానం లేదంటే కారణం తెలుసా? నీరు ఆయన లేదు. ఎక్కడో సాతాను యొక్క ఆలోచన నీలో, సాతాను యొక్క తలపులు నీలో ఉన్నాయి. అందుకే నీ జీవితంలో సరైన సమాధానం లేదు. ఆయనతో సత్సంబంధమైన సమాధానం లేదు, ప్రజలతో సమాధానం లేదు. ప్రియమైన దేవుని పిల్ల, సమాధానం ఉందే అనుకుంటున్నాం, కానీ ఉందని అనుకుంటున్నాము, కానీ సరైన సమాధానం లేకపోవడం కారణం తెలుసా? ఆ రాజు నీకు రాజుగా లేదు. ప్రియమైన దేవుని పిల్లల, ఈ స్థలంలో జ్ఞాపకం చేసినట్లయితే ఈ ప్రవచనం ప్రియమైన దేవుని పిల్లల 2000 సంవత్సరాల క్రితమే నెరవేర్చబడిన ప్రవచనం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థలంలో జ్ఞాపకం చేస్తాడు. ఏమని జ్ఞాపకం చేస్తాడండి? 10వ వచనం ఏమన్నాడంటే, ఈ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయము, సముద్రం వరకు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు అండి? భూదిగాంతముల వరకు అతడు దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రపంచమంతా కూడా యేసుని ప్రేమించేవాడేనండి. ప్రియమైన దేవుని పిల్లలు, యేసు సమాధానం కావాలని ఆయన వెతికేవారు ఎంతమంది ఉన్నారు? అనేకమైన దేశాల వారు, అనేకమైన ప్రాంతాల వారు. ప్రియమైన దేవుని పిల్లలు, ఏలుతూ ఉన్నాడు ఆయన సమాధానము. ఆయన ఈ లోకమంతా ఏలుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, మధ్యకాలంలో పోయిన వారం అనుకుంటాను నేను సతీష్ కుమార్ గారు ఒక మాట వింటూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు అంటే, మన జీవితాల్లో కనిపించడం లేదు, మాటలో లేదు, ప్రవర్తనలో లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ఎప్పుడుగా మన మీద ప్రణాళిక చేస్తాడు అంటే జగత్పునాది వేయబడక
ఒక ప్రణాళిక ఉంది. ఆయన ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చారు. ప్రణాళిక ప్రకారముగా ఈ లోకమంతటిని ఏర్పాటు చేసుకున్నారు. ప్రేమైన దేవుని పిల్లల సముద్రం నుండి సముద్రం వరకు ఎంత అద్భుతమైన విషయం చూడండి. ప్రేమైన దేవుని పిల్లలు ఆయన అక్కడి నుండి మొత్తం పూర్తిగా వరకు అన్ని జనులందరికీ ప్రేమైన దేవుని పిల్లలు అక్కడికి కాదండి, అందరికీ. అందుకని అంటారు, ప్రయాసపడి మాత్రంలో సమస్తమైన జనులారా ఆ ఎక్కడికి రండి, నేను మీకు విశ్రాంతిని. అప్పుడు ఏ భేదం లేదు, అందరికీ పిలుస్తున్నారు. ఏ భేదం లేదండి, అందరికీ పిలుస్తున్నది. అని ప్రియమైన దేవుని పిల్లారా మనుషులే భేదాలను కల్పించుకొని ఏం చేస్తున్నారు తెలుసా? దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చేతులారా పాడు చేసుకుంటారు. ఆయనలో భేదం లేదండి, ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ ప్రేమను పంచమని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్ల ఆయన ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమనే మనం పంచమని చెప్తున్నాడు. కానీ మనుషులు మనమే చేస్తాం తెలుసా? ఒకరిని ఒకరు ద్వేషించుకొని దేవుని ప్రేమను మనం జీవించలేకపోతున్నాం. అందుకే ప్రియమైన దేవుని పిల్లల అందుకే పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, దేవుని ప్రేమ ఈ లోకానికి మనం పంచే వాళ్ళంగా ఉండాలి. అమ్మ బయటకు తీసుకెళ్ళిపోయావా? మనం ప్రేమించాడు. మన కొరకు చేసిన ఆయన చేసిన ప్రణాళిక ఎంత ఉన్నతమైనదో దాన్ని మనం గుర్తించగలిగితే ప్రియమైన దేవుని పిల్లరా ఆయన ఎదుట మనము ఆ ప్రేమను కలిగి మనం ఉండగలిగినప్పుడు మనం ఆయన ఎదుట మనము నిర్దోషులుగా ఉండగలుగుతాం, పరిశుద్ధులుగా జీవించగలుగుతాం. ఆ విధంగా ఉండాలని జగత్ పునాది వేయబడతామనిపే దేవుడట క్రీస్తు ద్వారా మనను ఏం చేశాడండి? ఏర్పరచుకొని. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? ఎప్పుడండి? జగత్ పునాది వేయబడ్డాడు. అప్పటికి క్రీస్తు లేదండి, కానీ ప్రణాళిక అప్పుడుది. ప్రణాళిక అప్పుడుది. ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక రాజొస్తారు ఎదురు చూస్తారు, కానీ ప్రపంచమంతా దేని కోసం అంటే సమాధానం కోసం ఎదురు చూస్తుంది. సమాధానం కోసం ఎదురు చూస్తుంది. అటువంటి పరిస్థితులు యేసయ్య యెరూషలేము పట్టణానికి ప్రవచనము నెరవేర్చడానికి యెరూషలేము పట్టణానికి అయినా గాడిద పిల్ల మీద ఆయన ఊరేగుతూ యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు. ఇదొక ప్రవచనం. కానీ అదే ప్రవచనములో దేవుడు సర్వ మానవాళికి ఆయన ఎటువంటి వాడు తెలియజేస్తున్నాడు. అందుకని పరిశుద్ధ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఆయన సమాధానకర్త అని అన్యజనులందరికీ ఏం చేయాలి? తెలియజేయము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని జ్ఞాపకం చేస్తుంది ప్రవచనం అంటే? ప్రియమైన దేవుని పిల్లలారా ఆయనే జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం ఏమని రాస్తుంది చూడండి. మరియు మీ రాజులు సమాధానకర్త, సమాధాన వార్త అన్యజనులకు ఏం చేయాలంట? తెలియచేయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎటువంటి వాడు అన్న విషయాన్ని ఏం చెప్తుంది అంటే సమాధానకర్త అయినని అన్యజనులకు ఏం చేయాలంట? తెలియజేస్తారు. యెరూషలేము పట్టణానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. యెరూషలేము పట్టణం రాజు దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని పిల్లరా ప్రపంచ మానవాళికంతటికి ఆయన ఎటువంటి వారిగా రాబోతున్నాడంటే సమాధానకర్తగా రాకపోతే ఎంత అద్భుతమైన విషయం. ఆయన సమాధానకర్తగా అన్యజనులందరికీ ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో అటువంటి వాళ్ళందరి జీవితాలకి ఆయన ఇష్టంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన సమాధానకర్త. అందుకనే బెత్లెహేము ప్రాంతంలో గొర్రెలు కాసుకునేటువంటి దేవుని యొక్క దూతలకి, లేకపోతే ఆ గొర్రెలు కాసుకునేటువంటి ఆ గొర్రెలు కాసుకునేటువంటి వారికి దేవుని దూత వారితో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తుంది. ఏమని జ్ఞాపకం చేసిందండి? ఏమని జ్ఞాపకం చేసింది? లోకారాసిన సువార్త 2వ అధ్యాయం 9వ వచనం 14వ వచనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు దూత వారి ఎద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. ప్రకాశించినందున 14వ వచనం చూద్దాం చూడండి. ఏమని జ్ఞాపకం చేసిందండి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద
సమాధానము కలుగునుగా. ఆయన ఇష్టమైన మనుషులు అంటే మన జీవితాల్లో ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకోవాలంటే ఆయన ఇష్టలుగా మనం ఉండాలి. ఇష్టలుగా మనం ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా మనం లోకంలో పేర్చబడాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. మాటలో, చూపులో, తలపులలో, ప్రతి విషయంలో కూడా ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ ప్రవచనాలు దేవుని పిల్లలు అనాది కాలంలోనే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ ప్రేమించి ప్రేమైన దేవుని పిల్లలు మనందరినీ కూడా దేవుడు ప్రేమించి మనందరి జీవితాల్లో కూడా అనాది కాలంలోనే ఒక ప్రవచనాన్ని దేవుడు బయలుపరిచాడు. ప్రేమైన దేవుని పిల్లలు ఆ ప్రవచనమే ఈ జకర్యా రాసిన గ్రంథం 9వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకన్నాడు, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయము, సముద్రం నుండి సముద్రం వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగాంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తము వంటి తాను పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. పండగములలో పరియుడియు నిరీక్షణ గలవారా నీ కోటను మరలా పరీక్షించడి, రెండంతలుగా నీకు మేలు చేసేదని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని కలుగుతుంది కాక. దేవుని పిల్లరా, ఈ రాజు ఎవరైతే బంధకాలు తెచ్చుతారో వారి జీవితాల్లో ప్రియమైన దేవుని పిల్లరా రెండంతల మేలు దేవుడు చేస్తాడట, రెండంతల ఆశీర్వాదాలు వర్తిస్తాడండి. ప్రియమైన దేవుని పిల్లరా, బంధకములలో పడినండి, సమస్యలో పడినండి, అంటే బాధల్లో పడినండి, నిరీక్షణగా ఎదురు చూస్తూ ఏమైనా సరే ఆ దేవుడు నన్ను రక్షించాలి, ఆ దేవుడు నన్ను విడిపించాలి, లేదా దేవుడు ఆ సమాధానకమైన స్థితిని నా జీవితంలో నా కుటుంబంలో నేను పొందుకోవాలి అని ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తారు, నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూసేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు, అటువంటి వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచిస్తాడున్నాడు. ఏమంటాడు తెలుసా? బంధకములను పరియుడియు నిరీక్షణ కలిగిన వారా మీ కోటలోనికి మరలా మీరు ప్రవేశించండి, ఇదిగో రెండింతలుగా మీకు మేలు చేసేదని దేవుడు మీకు రెండింతలుగా మేలు చేస్తారు. ఒక నిరీక్షణతో నువ్వు చూడగలిగితే, ఒక విశ్వాసంతో ఎదురు చూడగలిగితే ఆ రాజు నాకు కావాలి, ఈ సమాధానమైన మా కుటుంబంలో కావాలి, నా జీవితంలో కావాలి, ఈ సమాధానమైనటువంటి బంధన చేత నేను బంధించబడి ఆయన కొరకు జీవించాలి అని ఒక నిరీక్షణతో నువ్వు చూడగలిగితే నువ్వు ఎటువంటి బంధకాల్లో నువ్వు బంధించబడినా ఆ బంధకాల్లో దేవుడిని విడిపిస్తాడు. విడిపించడమే కాకుండా నీ జీవితంలో రెండంతలుగా దేవుడికి ఏం చేస్తాడంట? మేలు చేస్తాడు. దేవుడికి నమ్మకం కలిగింది కాక. దేవుని పిల్లరా, ఈ మేలు మీ జీవితాల్లో పొందుకోవాలంటే, ఈ ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మీరు పొందుకోవాలంటే నిరీక్షణతో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధత కలిగి ప్రభు మనకు అర్పించిన ఆయన సన్నిధిలో సమాధానమైన బంధం చేత మనం జీవిస్తూ ప్రభు నడుచుకున్నప్పుడు రెండంతల మేలును, రెండంతల ఆశీర్వాదాన్ని రాబోతున్న దినాల్లో దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాలు అనుగ్రహించబడుతున్నాడు. కనుక ప్రవచనం నెరవేర్చబడిన ఈ ప్రవచనాలు ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు ముందుగా ప్రవచించిన ప్రవచనాలన్నీ ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా తన కుమారుని క్రీస్తు ప్రభువారి ద్వారా ఈ ప్రపంచ మానవాళికి ఆయన చేసినటువంటి ఒక్క గొప్ప వాగ్దానములు ప్రియమైన దేవుని పిల్లలు. ప్రేమించిన దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆయన మన పట్ల తన వాగ్దానాన్ని ముందుగా నెరవేర్చాడు. ఆయన ముందుగా ప్రవచించాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆ ప్రవచనం నెరవేరితే 2000 సంవత్సరాల క్రితము ఇదిగో సమాధానం లేనటువంటి వారిని ఈ సమాధానంతో నింపడానికి, నిరీక్షణ కోల్పోయినటువంటి వారికి నిరీక్షణ ఇవ్వడానికి అవకాశం, నిరీక్షణ ఉండి కూడా బంధకాలతో బంధించబడిన వారిని, అయ్యా నువ్వు భయపడకు, ఇదిగో నేను నిన్ను విడిపిస్తాను, ఇదిగో రెండంతల మేలు నీ జీవితంలో చేస్తాను అని దేవుడు ఇచ్చిన వాగ్దానాలండి. ప్రియమైన దేవుని పిల్లల, ఈ వాగ్దానాన్ని జీవితంలో స్వతంత్రించుకోవాలంటే, ఈ వాగ్దానాన్ని నీ కుటుంబంలో సంపాదించుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? దేవుని సన్నిధిలో నిరీక్షణతో ఎదురు చూడాలి. సమాధానమైన బంధం చేత నువ్వు బంధించబడాలి. క్రీస్తు ఇచ్చే సమాధానం చేత నీ జీవితాన్ని ప్రభు కొరకు ఎదురు చూస్తూ నిరీక్షణతో ప్రభు సన్నిధిని చూడగలిగినట్లయితే రాబోతున్న దినాల్లో దేవుడు నీ పట్ల ఆయన ప్రతి బంధకాలను నిన్ను విడిపిస్తాడు. రెండంతల ఆశీర్వాదాన్ని మన కుటుంబాన్ని అనుగ్రహిస్తాడు. ఆవిడని అనుగ్రహించాలని కొన్ని వేల సంవత్సరాల క్రితమే
భూమికి పునాదులు వేయబడుతుంటే నీ జీవితంలోకి ప్రతి సమస్యను బట్టి, ప్రతి శోధనను బట్టి నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు నీ జీవితంలో జరిగించాలని దేవుడు ఎప్పుడు నీ కొరకు ఒక ప్రణాళికను ఆయన సిద్ధం చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత అద్భుతమైన విషయమని, ఎంత అద్భుతమైన విషయమని. నువ్వు పుట్టకమునిపే, నీ తల్లిదండ్రులు పుట్టకమునిపే, వారి తల్లిదండ్రులు పుట్టకమునిపే, వారి తల్లిదండ్రులు పుట్టకమునిపే, వారి తల్లిదండ్రులు పుట్టకమునిపే. చూడండి దేవుని పిల్లలు, భూమిని పుట్టకమునిపే దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికనైనా సిద్ధపరిచాడు. ఎంత అద్భుతమైన విషయం. కనుక ఈ సమాధానమైనటువంటి బంధవచ్చారు మనము దేవునిలో నిరీక్షణతో ఎదురు చూస్తూ రాబోతున్న దినాల్లో దేవుడి చేసిన ఆశీర్వాదాన్ని పొందుకొని నీ కొరకు, ఇదిగో ఇశ్రాయేలు కొరకే కాదు కానీ నీ కొరకే ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడని, ఆ రాజుగా నీ కొరకు తన ప్రాణాన్ని దారికొచ్చాడని, బంధకములు బంధించబడిన జీవితాన్ని బలపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన ప్రాణాన్ని దారపోశాడని, 3 మేకుల మధ్యలో ఎలాడాడని, ఇదిగో నీ కొరకు నా కొరకే మన దోషముల కొరకు ఆయన నాగట్టి చాలవలే ఆయన నీకు దున్నపడిందని దేవుని యొక్క శ్రద్ధను గుర్తించి ఆయన కొరకు పరిశుద్ధత కలిగి జీవించడానికి ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని ప్రభువు సాక్షిగా నడుచుకోగలిగినట్లయితే నీ జీవితంలో 2 మేలు నీ జీవితానికి నా ప్రభువు అనుగ్రహించబోతున్నాడు. అటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఈ కలవరి కాలంలో పొందుకొని ప్రభు కొరకు నమ్మకమైన విధంగా ప్రతి ఒక్కరు జీవించడానికి, యవనస్తులైనా పెద్దవారైనా చిన్నవాడైనా ప్రతి ఒక్కరు జీవించాలని, అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించదు కాక ఆమె ప్రార్థన చేసుకుంటామని తలవించడం అందరం ఒక ఉన్న స్థలంలోనే ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. ఇంకా ఏ బంధకాలతో బంధించబడ్డాం, ఏ బంధకాలతో జీవితం బంధించబడింది ఒక్కసారి ఆలోచించి, ఒక్కసారి ఆ సమాధానకరమైనటువంటి జీవితం నీకు లేదు అనేది ఏ బంధకము నేను బంధించాయి, ఏ బంధకాల చేత నువ్వు బంధించబడ్డావు, ఇదిగో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను విడిపించడానికి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు, నిన్ను బలపరచడానికి ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు, నీ జీవితాన్ని పరిశుద్ధతో నడిపించడానికి ఆ రాజుగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. కనుక ప్రభు అప్పగించుకుందాం మన హృదయాలు. ఎవరైనా కానీ ఆయన నీకు రాజుగా ఉన్నాడా? నీ హృదయానికి ఆయన రాజుగా ఉన్నాడా? లేకపోతే సాతాను రాజుగా ఉన్నాడా? సాతాను సంబంధమైన ఆలోచనలు ఒకవేళ నీ హృదయానికి రాజుగా ఉన్నాయా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయాలి. పరిశుద్ధులైన తండ్రి, పూర్వకాల దినాన ఇక్కడ పాదశరణి చేరి ఈ నామాన్ని గొప్ప చేయడానికి, ఈ నామాన్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఈ శరీరంలో బహుగా ఆనందించడానికి మాకు ఇచ్చినటువంటి స్నేహితుల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీకు మధ్యాహ్నం కలిసి సమయంలో తండ్రి దైవజనులు శక్తివంతులైనటువంటి వాక్యముతో నింపి అనేక మందికి అవసరమైనటువంటి వాక్యాన్ని మీరు బోధింపజేస్తున్నందుకు, వినిపింపజేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, నీ కోసము నువ్వు చేసినటువంటి త్యాగం నిమిత్తము తెలియక ఎంతో మంది లోకంలో ఇంకనూ చీకటిలోనే బ్రతుకుతున్నారు. సమాధానం లేక, నెమ్మది లేక, అశాంతితో, కష్టాలతో, నష్టాలతో ఈ లోకంలో ఇంకనూ చీకటిలోనే బ్రతుకుతున్నారు. కానీ మీరు సెలవిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, నీకు సంపూర్ణంగా లోబడినప్పుడు అయ్యా ఈ లోకంలో మనకు సమాధానం వస్తుంది. ఎందుకంటే సమస్తమైనటువంటి భారాలను మోస్తూ ఉన్నప్పుడు, మోయమైనటువంటి బాధలు మా మీద ఉన్నప్పుడు నువ్వు సెలవించి ఉన్నావు, మీ బాధను నా మీద మోపండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నారు. అయ్యే ఈ లోకంలో ఎంతమంది అయితే నెమ్మది లేక, విశ్రాంతి లేక, ఇంకనూ అశాంతితో, అసంతృప్తితో లోకంలో బ్రతికించు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నెమ్మది సమాధానం అనుగ్రహించండి. ఈరోజు నేను మా సంఘంలో ఎవరైనా అట్టి స్థితిలో ఉన్నట్లయితే ప్రార్థన చేసి ఈ సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నట్లయితే దయచేసి వారిని కనికరించండి. అటువంటి సమాధానంతో వారిని, వారి కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, నీ గురించి మేమందరూ బ్రతికి ఉన్నంత కాలం అనేక మందికి ఈ సత్య సువార్తను అనేక మందికి మాదిరి కలిగి జీవించాలి, అనేక మంది మమ్మల్ని చూసి సంఘం అంటే ఈ విధంగా ఉండాలి అనేటువంటి రీతిలో మా సంఘాన్ని నిలబెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యవనస్తులు, పెద్దవారు, పరిచారకులు, పెద్దలు, విశ్వాసులు అనేక మంది వారి శక్తికి మించి పనిచేస్తూ ఉండగా, నీ సన్నిధిని బహుగా ప్రేమిస్తూ ఉండగా తండ్రి, మనకి రావాల్సినటువంటి దీవులు వారిని అనుగ్రహించండి. ఈ వారమునైనా ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించాము, నీకు వాక్యాన్ని ధ్యానించాము నాయన.
వచ్చే వారం పునరుద్ధాన దినమునైనా ఈస్టర్ సండే జరుపుకుంటుండగా అయ్యా మీరు తిరిగి లేచారు అనగా మరణించి తిరిగి లేచారు అనేటువంటి సత్యాన్ని ఈ లోకమంతా మీ ప్రజలు చేయడానికి సహాయం దయచేయండి. అటువంటి శ్రేష్టమైనటువంటి సువర్తమానాన్ని అనేక మందికి వినిపింపజేయాలి కనుక అందుకు మేము తగినట్టుగా నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఆ రోజు జరగబోతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. బాప్తిస్మాలు తీసుకోవాలని ఎంతమంది అయితే ఆసక్తి కలిగి ఉన్నారో తండ్రి నమ్మి మా మనసును మీకు అప్పగించినప్పుడు వారు మనసు పొంది బాప్తిస్మం పొందుకుంటే తప్ప ఈ రాజ్యంలో ప్రవేశించలేరు కనుక ఈ రోజున ఎంతమంది అయితే నమ్మి ఆ బాప్తిస్మం తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు వారికంటే మనసును స్థిరమైన మనసును అనుగ్రహించండి. ఎవరి మాట వినకుండా ఇటువంటి తొట్టిల్లు పోకుండా నీవు ఇచ్చేటువంటి రక్షణను చేతబట్టుకొని అయ్యా ఈ లోకంలో సమాధానంతో జీవించడానికి సహాయం దయచేయండి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రకటన పెట్టి నీ సన్నిధిని ప్రేమించి నీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి పనిని ఆసక్తితో చేయడానికి ప్రతి యవన బిడ్డకు అటు మనసును అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, సహవాస విందు ఏర్పాటు చేయాలని ఆశపడుతూ ఉండగా అయ్యా ఆ విందులో ఎంతమంది అయితే వారి హస్తాలు వారి గుప్పెట్టులు చాపి వారి కష్టార్జితం నుంచి తమ సంపాదించినటువంటి సంపాదనలో నుంచి ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నారు వారికి కావాల్సినటువంటి నూరంతా దీవెనలు నూరంతా ఆశీర్వాదాలను వారికి వారి కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఆ కార్యక్రమం కూడా మీ నామ మహిమార్థంగా జరిగించి కేవలం నీకు మాత్రమే ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా అంత మాత్రమే కాదు, ఈ వారంలో జరుగుతున్నటువంటి ఆ ప్రార్థన కుడికలన్నింటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. అనేక మందిని సన్నిధికి వచ్చి ఎక్కడైతే ప్రార్థన పెడుతూ ఉన్నారో వారింటికి నైనా కుటుంబంగా చేరి వచ్చి నీ నామాన్ని స్తుతించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దైవజనులు ఇంకా బలంగా వాడుకోండి. రాత్రి కాల కూడికల్లోనైనా శ్రేష్టమైన వర్తమానాలు మీరు అందిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా జరగబోతున్నటువంటి ఆ మీటింగ్స్ లో కూడా మీ దైవజనులను బలంగా వాడుకొని అనేక మందికి నెమ్మది సంతోషకరమైన సమాధానకరమైనటువంటి మాటలు ఆయన ద్వారా అందరికీ వినిపింపచేయమని ఈ సమయంలోనైనా ఈ ఉదయకాల ఈ మధ్యాహ్న కాల సమయంలో పునరుద్ధాన దినములో మీరు మాతో ముందు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వినామానికి మహిమకరంగా మా సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మమ్మనాడే పెంచుమో ఏకమందో తోడనేవో మమ్మనాడే పెంచుమో ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా సృష్టికర్తైన దేవుని యొక్క ప్రేమయు రక్షణకర్తైన యేసుక్రీస్తు కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ప్రార్థించిన ప్రతి బాధ్యతను ప్రతి అవసరతను మరి ముఖ్యంగా బలహీనమైనటువంటి సేకరణను శ్రమపడుతున్న వారి కుటుంబానికి ఆయా బలహీనతలో బాధపడుతున్న వారందరికీ ప్రార్థన సహాయం కూర్చున్న వారందరికీ అలాగే జరగబోతున్న ప్రార్థన వీటిలన్నింటికి ఆ దినాన్ని జరగబోతున్నటువంటి గుడ్ ఫ్రైడే జరగబోతున్న ప్రార్థనకు అలాగే పునరుద్ధాన ఏసు కార్యక్రమానికి ఆయా రీతిగా సహకారానికి సిద్ధపరిచిన వారందరికీ ఈ లోకంలో సకల పరిశుద్ధులను ఇప్పుడు పర్యంత వరకు ఆయన సన్నిధి అయిన కాపుదల భద్రత నెమ్మది సమాధానం సదాకాలం మీ అందరికీ తోడైన నడిపించదు కాక దేవుడికి మనం దీవించదు కాక ఆయన కాక ఆయన రాకడానికి ఎంతమంది గొప్పలను బలపరిచి స్థిరపరిచి అనేకమైన సమాధానకరమైన జీవితాలను మీరు కూడా అనేకలకు సమాధానకరమైన వార్తలు నడిపించి గొప్ప కార్యమైన జీవితాలు జరిగించదు కాక అందరికీ వందనాలు.